లేదు బీఆర్ఎస్ ఉంది అక్కడ ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం. ఎవరి మీద పోరాడుతుంది? బీజేపీ మీదనా? బీజేపీని విమర్శిస్తుంది. పోరాడేది ఎవరి మీదనా? కాంగ్రెస్ మీదనే కదా. మరి ఇక్కడ నువ్వే చేస్తుంది ఏంది? రోజు జగన్ మీదే పోరాడుతున్నారు వీళ్ళు. అక్కడే అర్థమైపోతుంది కదా. ఇక్కడ సార్ భవిష్యత్తు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎవరొక్కళ్ళ సపోర్ట్ కోరుకుంటుందనే సంకేతాలు ఏమైనా వస్తున్నాయి అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆశపడుతుంది, బీజేపీకి తెలుగుదేశానికి విభేదాలు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అది ఆ ప్రయత్నం ఇంతకుముందు కూడా చేశారు. ఆ మధ్యన కూడా మీ ఇద్దరు ఏది అతని పేరేంటి అంటే వాళ్ళ ఆశ కూడా నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంతవరకు నా అంచనా ప్రకారం రేపు బీహార్ ఎన్నికల్ని మెయిన్ టార్గెట్ చేస్తున్న అందరూ అనుకుంటున్నట్టు ఓట్ చోరీ గోలంతటికి వెనకాల ఏంటంటే కారణం బీహార్లో నితీష్ ఓడిపోవాలి, లాలు గెలవాలి. లాలు గెలిచేసినందువలన ఒకటి వీళ్ళకి అందులో ఓ చోటు వస్తుంది ప్రభుత్వం, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇదిగో చూసారా బీజేపీని నిన్ను వెనుపోటు పొడిచింది, నువ్వు బీజేపీతో వెళ్ళడం వల్ల ఇదంతా జరిగింది, నువ్వు మద్దతు ఉపసంహరించేసుకో కేంద్రానికి. అప్పుడు చంద్రబాబుని అడుగుతారు. అంటే బీహార్లో ఓడింది అనుకోండి బీజేపీ, అప్పుడు చంద్రబాబుతో కూడా బార్గెనింగ్ పెడతారు, మీ ఇద్దరు ఉపసంహరించేసుకోండి. వీళ్ళిద్దరిది కలిపితే దాదాపు 40 సీట్లు వచ్చేసినాయి కదా. అప్పుడు ఇదిగో బీజేపీ పని అయిపోయింది ప్రూవ్ చేసుకోండి. అప్పటికి బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంటుంది, కానీ 272 ఉండవు అప్పుడు. అప్పుడు